దేవుని అతి పరిశుద్ధ నామానికి స్తోత్రములు. మనల్ని ఇంత మటుకు కాచి కాపాడిన దేవాతి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిద్దాం. ముందుగా ఒక మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవా నాయనా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఉదయకాలం నా ప్రభా, నీ పరిశుద్ధమైన వాక్యంను ధ్యానిస్తుండగా తండ్రి, నన్ను నీ శిలువ చాటున మరుగుపరచండి ప్రభా. నా నోటిని బోరధ్వనులు వాడుకొని ప్రభా, విత్తబడుతున్న వాక్యం నా జీవితంలోనూ, వింటున్న వారి జీవితంలోనూ ఫలింపచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. దేవుని అతి పరిశుద్ధ నామానికి స్తోత్రములు. మొదటి తిమోతికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం నుంచి 25వ వచనం వరకు ఉన్న దేవుని వాక్యంను ధ్యానించుకుందాం. 17వ వచనం నుంచి మనం చూసినట్టయితే, బాగుగా పాలన చేయి పెద్దలను, విశేషంగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. ఇందుకు నూర్చెడి ఎద్దు మూతికి చిక్కం వేయవద్దు అని లేఖనం చెప్పుచున్నది, మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు. ఈ 17-18 వచనాలు మనం ముందుగా చూసినట్లయితే, బాగుగా పాలన చేయి పెద్దలను, విశేషంగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రలుగా ఎంచవలెను. నిజమే కదా. మరి దేవుని కోసం ప్రయాసపడుతున్న వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఆటంకపరచకూడదు. వారిని సన్మానించాలి. వారు ఒక మంచి కార్యం కోసం పూనుకున్నారు కాబట్టి మరి వారిని బలపరచాలి. మరి వెళ్ళగలిగితే మీరు వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపండి అన్నట్టుగా ఒక పాట ఉంటుంది కదా. మరి దేవుని యొక్క వాక్యము ప్రచురింపబడాలి అంటే సేవకులను మనము బలపరచాలి. దేవుని కోసం నిలబడి మరి దేవుని దర్శనం కలిగి మరి ముందుకు వెళ్తున్న బిడ్డలను మనం ప్రోత్సాహపరిచే విధంగా ఉండాలి. మరి వారు బాగుగా పాలన చేయి పెద్దలను, విశేషంగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. ఎందుకనగా ఇందుకు నూర్చెడు ఎద్దు మూతికి చిక్కము వేయవద్దు. అంటే వారికి ఎలాంటి ఆటంకము కలగచేయకూడదు. వారికి ఉన్న ఆ దర్శనం కావచ్చు, వారికి ఉన్న ఆశ కావచ్చు, మనం నిరుత్సాహపరిచే విధంగా మాట్లాడకూడదు. వారిని అడ్డగించకూడదు. వారిని ఇంకా ప్రోత్సాహపరిచి మరి మనం ముందుకు నడిపించాలి. పనివాడు తన జీతమునకు పాత్రుడు. మరి పని ఒక కూలివాడు కనుక పని చేస్తే వాడు ఏం కోరుకుంటాడు? పని అయిపోయిన వెంటనే తన యజమాని తనకి ఎంత కూలి అయితే నియమించినాడో మరి అంత కూలి డబ్బులు కావాలని ఆశపడతాడు. మరి దేవుని కోసం ప్రయాసపడుతున్న బిడ్డలకు తప్పకుండా దేవుని దగ్గర గొప్ప బహుమానం దాచబడి ఉన్నదనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. మరి ఇక్కడ 19వ వచనం చూసినట్టయితే, 2-3 సాక్షులుంటేనే కానీ పెద్ద మీద దోషారోపణ అంగీకరింపకము. ఇతరులు భయపడు నిమిత్తం పాపం చేయవారిని అందరి ఎదుట గద్దింపము. మరి పాపం చేసేవారిని మనము అప్పుడప్పుడు వారికి ఎంత వాక్యం చెప్పినా కూడా వారు లోబడనట్లయితే వారిని ఏం చేయాలట? వారిని గద్దించాలట. చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయం 15వ వచనం మనం చూసినట్టయితే, మత్తయి సువార్త 18:15 వచనంలో, మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదం చేసిన ఎడల నీవు పోయి అతడును ఒంటరిగా నున్నప్పుడు అతన్ని గద్దించుము. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటివి. అదేవిధంగా 16వ వచనం చూసినట్టయితే, అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరినిద్దరిని వెంటబెట్టుకొని అతని యొద్దకు పొమ్ము. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియచెప్పుము. అతడు సంఘపు మాటయు వినని ఎడల అతన్ని నీకు అన్యునిగాను సుంకరినిగాను ఎంచుకొనుము. చూడండి, ఎన్ని విషయాలు దేవుడు మనకు పొందుపరిచినాడు. మనము ఈ లోకంలో ఎదురయ్యే పరిస్థితులు, మరి మనకు వచ్చే కష్టాలు, వాటికి పరిష్కారాలు అన్నీ కూడా దేవుడు ముందుగానే సిద్ధపరిచి ఉంచినాడు. దేవుని వాక్యం చాలా శ్రేష్టమైనది, ఈ యొక్క జీవగ్రంథం. మరి మన సహోదరుడు ఒకవేళ మన ఎడల తప్పిదం చేసినప్పుడు, వాడు ఒంటరిగా ఉన్నప్పుడు వాడిని గద్దించాలట. మరి నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావని ముందుగా ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించాలి. అలా కూడా ఒకవేళ వాడు ఆ మాట వింటే వాడిని సంపాదించుకున్న వాడవైతావు. ఒకవేళ వాడు మాట వినని ఎడల 2-3 సాక్షులను నిలబెట్టి గద్దించాలి.
మరి ఒకవేళ అలా కూడా వినకుంటే సంఘం ఎదుట నిలబెట్టి గద్దించాలి. ఒకవేళ అలా కూడా వినకుంటే వాడిని ఇంకెలా ఎంచాలట, నీకు అన్యునిగా సుంకరిగా నువ్వు వాడిని ఎంచాలి. మరి చూడండి, అంటే దేవుని బిడ్డలమైన మనము ఎప్పుడు కూడా దేవునికే మొదటి స్థానం ఇవ్వాలి. దేవుణ్ణి ప్రేమించని వారితో సాంగత్యం చేయడం, మరి వారి కోసం నువ్వు ఎంత ప్రయత్నించినా కూడా వారిని మాట వినట్లేదు అని అంటే వారిని ఎలా భావించాలట, అన్యునిగా భావించాలట. మరి ఒకసారి ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించాలి, తర్వాత 2-3 సాక్షులు ఎదుట గద్దించాలి, ఆ తర్వాత సంఘం ఎదుట గద్దించినా కూడా వాడిని మాట విననప్పుడు వాడిని నువ్వు అన్యునిగా భావించి వదిలేయాలి. దేవుడే ఇంకా తీర్పు తీరుస్తాడు. చూడండి 21వ వచనంలో, విరోధ బుద్ధితోనైనను పక్షపాతంతోనైనను ఏమీ చేయక నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలనని దేవుని ఎదుటను క్రీస్తు యేసు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నీకు ఆనబెట్టుచున్నాను. అంటే తిమోతి యవనస్తుడు, మరి ఆయనకు సేవలో ఉన్న విషయాలన్నీ కూడా బయలుపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ పౌలు భక్తుడు తను సేవ చేస్తున్నప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొనవలసి వస్తుంది, మరి ఏ విధంగా, మరి ఎలాంటి వ్యక్తులతో ఏ విధంగా మసులుకోవాలి, అవన్నీ కూడా ఇక్కడ తిమోతికి మరి పౌలు భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. మరి ఎవరి మీద కూడా నువ్వు పక్షపాతం చూడకూడదు, విరోధ బుద్ధి చూపించకూడదు. మరి ఎందుకంటే పక్షపాతంతోనే విరోధ బుద్ధితోనే ఏమీ చేయక నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవాలని దేవుని ఎదుటను క్రీస్తు యేసు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నీకు ఆనబెట్టుచున్నాను అంటే సాక్ష్యం ఇస్తున్నాను అనేసి పౌలు భక్తుడు తెలియజేస్తారు. నువ్వు వినాలి. మరి ఎందుకంటే నీవు ఒక మంచి సంఘాన్ని నడిపే వ్యక్తివైనా ఎలాంటి విరోధము అనేది ఉండకూడదు, పక్షపాతం ఉండకూడదు. ధనికులని పేదవారని, మరి ఎలాంటి వీళ్ళు నాకు తెలుసని వాళ్ళకి తెలియదని ఎలాంటి భేదాభిప్రాయాలు ఉండకూడదు. సంఘంలో మరి అందరూ సమానులే అనుకోవాలి. నువ్వు సేవ చేస్తున్న ప్రదేశంలో అందరినీ సమానమైన దృష్టితో చూసి నువ్వు సేవ చేయాలి అని హెచ్చరిస్తూ ఉన్నాడు. త్వరపడి ఎవని మీదనైనను హస్త నిక్షేపణము చేయకుము, పరుల పాపములలో పాలివాడవై ఉండకుము, నీవు పవిత్రుడుగా ఉండునట్లు చూచుకొనుము. ఎవరినైనా సేవకు మరి ఏర్పరచుకుంటున్నప్పుడు మరి వారు మంచివారా చెడ్డవారా అనేది నువ్వు గ్రహించాలి. ఒకవేళ వారు మంచివారు కాకుంటే మరి నువ్వు పాపం చేసిన వాడవైతో, మరి అందుకని తొందరపడి ఎవరి మీద కూడా హస్త నిక్షేపణం చేయకుము, పరుల పాపములలో పాలివాడమై ఉండకుము, నీవు పవిత్రుడుగా ఉండనట్లు చూచుకొనుము. మరి ఒక్కొక్కసారి పై రూపమును బట్టి నమ్మి ఇతడు బాగానే సేవ చేస్తాడులే అనేసి అతన్ని నువ్వు అభిషేకించినవనుకో, సరైన విధంగా అతను సేవ చేయకుంటే నువ్వు పాపము చేసిన వాడవు అయితావు. కాబట్టి మరి తొందరపడి ఎవరి మీద హస్త నిక్షేపణం చేయకుము అనేసి పౌలు భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు. అపోస్తుల కార్యంలో 13వ అధ్యాయం 2వ వచనం మనం చూసినట్టయితే 2-3 వచనంలో, వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ఇక్కడ పౌలును మరి బర్నబాను ప్రార్థన చేసి మరి వారి మీద చేతులుంచి ప్రార్థించినారు, అంటే అభిషేకించినారు వీరిని. మరి వీరి మీద హస్త నిక్షేపణం చేసి వీరిని సేవకై పంపించాలి. ఇది దేవుని ఏర్పాటు. దేవుడు వీరిని ప్రత్యేకపరచుకున్నారు. కాబట్టి ఇది ప్రార్థించిన వాళ్ళకి ఆశీర్వాదకరమైంది, వాళ్ళు పొందుకున్న వారికి కూడా ఆశీర్వాదకరమైంది. మరి చాలామంది అనాలోచితంగా మరి సేవకు వస్తూ ఉంటారు, దేవుని పిలుపు లేకుండా సేవకు వస్తూ ఉంటారు. స్వార్థంతో డబ్బు సంపాదించాలనే ఆశతో పేరు ప్రఖ్యాతల కోసం మరి సేవ చేసే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. మరి ఇలాంటి వారికి తొందరపడి హస్త నిక్షేపణం చేస్తే మనం పాపం చేసిన వారము అవుతాం. మరి అలా చేయకూడదు అని తిమోతికి తెలియచేస్తూ ఉన్నాడు. త్వరపడి ఎవని మీదనైనా హస్త నిక్షేపణం చేయకుము, పరుల పాపములలో పాలివాడవై ఉండకుము, నీవు పవిత్రుడుగా ఉండనట్లు చూచుకొనుము. ప్రార్థించాలి. ఏది నిజమైన ఆత్మ, ఏది చెడ్డ ఆత్మ అని గ్రహించుకొని మరి ముందుకు సాగిపోవాలి. చూడండి, ఒక్క వ్యక్తి ద్వారా సంఘం అంతా కూడా గలిబిలి అయిపోతూ ఉంటుంది. మరి సంఘ పెద్దను నియమించేటప్పుడు కూడా మనము ప్రార్థనాపూర్వకంగా నియమించాలి.
మరి ఎందుకు అనంటే సంఘ కార్యక్రమాలన్నీ కూడా చూసుకుంటూ ఉంటారు కాబట్టి సంఘంలో ఐక్యత, సహవాసము, సమాధానము ఉండాలి. దేవుని సన్నిధి ఉండాలి. మరి దేవుని చిత్తం ప్రకారము మరి నడిచే బిడ్డలను మాత్రమే దేవుని పరిచర్య కోసమై ఎన్నుకోవాలి. ప్రార్థన లేకుండా, మరి ఆత్మీయ జీవితం లేకుండా ఈ లోకంతో నింపబడిన వ్యక్తులను సేవకై ఎన్నుకుంటే అది దేవుని శిక్షకు మరి మనం పాత్రులమవుతాం. కాబట్టి అలా చేయకూడదు అనేసి పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసరమును ద్రాక్షరసము కొంచెముగా పుచ్చుకొనుము. మరి ఇక్కడ ఒకవేళ తిమోతికి ఏదైనా బలహీనత ఉండొచ్చు, ఏదైనా చిన్నపాటి అనారోగ్యం ఏదైనా ఉండవచ్చు. మరి ఆయన సేవలో ఉంటూ తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తాడో ఏమో అనేసి ఈ యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, ఒక సేవకునికి కావచ్చు, సేవ చేస్తున్న బిడ్డలకు కావచ్చు, ఆరోగ్యం అనేది బాగుండాలి. వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే ఇంకా సేవ బలంగా చేయగలుగుతారు. మరి ఏలియా నన్ను బలపరచు దేవా అని ప్రార్థించినాడు. మరి మోషేను కూడా దేవుడు బలపరిచినాడు. దావీదును మరి పరిగెత్తడానికి దావీదును దేవుడు బలపరిచినాడు. మరి ఈ విధంగా వారు దేవుడు బలపరిచినాడు కాబట్టి దేవుని కోసం వారు గొప్ప కార్యాలను చేయగలిగినారు. సేవకులు మరి ఆరోగ్యంగా ఉంటేనే వారు ఇంకా బలంగా సేవ చేయగలుగుతారు. బలహీనతతో నిండుకొని ఉంటే అపవాది ఇంకా ఎక్కువగా శోధించి వారిని ఇంకా ఎక్కువగా బలహీనపరచడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అందుకని ఇక్కడ తిమోతికి తెలియజేస్తా ఉన్నాడు, నువ్వు సేవ చేయడం వల్ల నీ ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యంతో ఉండకూడదు. మరి అందుకని ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు అంటే ఏదో చిన్న బలహీనతలు ఏవో తన శరీరంలో ఉండొచ్చు. తరచుగా వచ్చు బలహీనతల కోసరమును ద్రాక్షరసము కొంచెంగా పుచ్చుకొనుము. ఇక్కడ ద్రాక్షరసం అంటే మరి చాలామంది చెడు అభిప్రాయము తీసుకుంటూ ఉంటారు. అదేదో మత్తుకు సంబంధించిందిగా దేవుడే తాగమన్నాడు కదా అన్నట్టుగా ఈ యొక్క పాయింట్ని తీసుకొని పాపంలో పడిపోయేవారు ఉంటారు. ద్రాక్షరసం అనేది పాత నిబంధనల ప్రకారంగా, అప్పుడున్న పురాతన కాలం ప్రకారంగా అది ఒక ఔషధానికి గుర్తు. అదొక ఔషధానికి గుర్తు. వారికి ఏవైనా గాయాలైనా కూడా ద్రాక్షరసం రాసి కట్టుగట్టేవారు. ఆ ద్రాక్షరసం, ఆ పులుపు శరీరానికి తాకడం వల్ల అది ఆ గాయం అనేది మానిపోతుంది. మరి అందుకని ఇక్కడ ద్రాక్షరసం పుచ్చుకొనమని అంటా ఉన్నాడు. అది కూడా అధికంగా కాదు. మరి అధికంగా తాగితే మత్తుడైపోతాడు. కాబట్టి ద్రాక్షరసము కొంచెముగా పుచ్చుకొనుము. ఎందుకంటే శరీరం బలపడడానికి, ఇంకా బలంగా దేవుని యొక్క సేవ చేయడానికి. తిమోతిని ఎంత ప్రేమిస్తున్నాడు కదా పౌలు భక్తుడు. మరి సొంత కుమారుని వలె ప్రేమించి మరి ఎన్నో జాగ్రత్తలు ఇక్కడ తిమోతికి పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. పాపము అనేది ఎప్పుడు కూడా దాచబడి ఉండదు, అది బట్టబయలు కావాల్సిందే. మరి పాపం అనేది అయ్యో వీళ్ళు చేసే పాపాలు ఎవరికి అర్థం కావట్లేదు, వీరు చేసేది తప్పు మరి ఎలా అనేసి కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఎప్పటికైనా పాపం అనేది దాగి ఉండదు. పాపము బట్టబయలు చేస్తాడు దేవుడు అనే విషయాన్ని ఎప్పుడు కూడా మనము గుర్తుంచుకోవాలి. దేవునికి సమస్తము తెలుసు. ఆయనకు మరుగైనదంటూ ఏది కూడా లేదు. మరి మనం ప్రార్థించాలి. మరి కొన్ని రహస్యమైనవి ఇలాంటి బయలుపరచబడడానికి మనం ప్రార్థించాలి. దేవా, రహస్యమైనవి నువ్వు తెలియచేస్తానన్నావు, మరి నువ్వు తెలియచేయి అని మనం ప్రార్థించినప్పుడు తప్పకుండా మరి రహస్యంగా ఉండేవి ఏవైనా దేవుడు మనకు తెలియచేస్తాడు. చూడండి, కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయ తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. పాపం చేసి మరణించేవారు ఉన్నారు. పాపం చేసి వారు మూట కట్టుకొని మరి వారు ఆ న్యాయపు తీర్పులు నిలబడతా ఉన్నారు అనేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. అటువలే మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి, బయలుపడనివి దాచబడనేరవి. రెండు రకాలుగా పౌలు భక్తుడు తెలియజేస్తాడు. పాపము తెలియపరచబడుతుంది, అది కూడా దాచిపెట్టబడనేరదు. మరి ఇక్కడ మంచి కార్యములు కూడా తేటగా బయలుపరచున్నవి. చూడండి, మన మంచి కార్యములు చేసినప్పుడు తప్పకుండా దేవుడు వాటిని గుర్తిస్తాడు.
దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. మంచి కార్యముల కోసం మనం నిలబడినప్పుడు దేవుని యొక్క ఘనత మరి మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ బిడ్డ నా కోసం చాలా కష్టపడుతుంది అని తప్పకుండా దేవుడు మనల్ని ఉన్నత స్థానంలో ఉంచుతాడు. మన యథార్థత, మన నీతి, మన సత్యంను దేవుడు మరి చూసి తప్పకుండా దేవుడు మన యందు ఆనందిస్తాడు. అందుకనే చూడండి, అటువలే మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి, బయలుపడనివి దాచబడనేరవు. మరి ఒకవేళ అయ్యో నేను ఎంత మంచిగా జీవిస్తున్నా కూడా, నేను ఎన్ని గొప్ప కార్యాలు దేవుని కోసం ఎంత యథార్థంగా ఉంటున్నా కూడా ఎవరు గ్రహించట్లేదు అని అనుకుంటూ ఉండొచ్చు. కానీ తప్పకుండా అవి కూడా దాచబడనేరవు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు చేసే ఏ మంచి కార్యమైనా కూడా ఒకానొక రోజున దేవుడు వాటన్నిటికీ కూడా మరి విలువ ఇస్తాడు, నేను హెచ్చిస్తాడు. ప్రజలందరూ కూడా అది తెలుసుకునే విధంగా దేవుడు ఆశీర్వదిస్తాడు అనేసి తిమోతి భక్తునికి పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. అంటే నువ్వు దేన్ని బట్టి కూడా నిరుత్సాహపరకు. మరి నేను ఇంత యథార్థంగా సేవ చేస్తున్నాను, నన్ను ఎవరు గుర్తించట్లేదని కానీ, నన్ను ఎవరు ప్రోత్సాహపరచట్లేదని కానీ, మరి నాకు ఎవరు అండగా లేరని కానీ నువ్వేమాత్రమో కృంగిపోకూడదు. దేవుడు అన్నీ కూడా గమనిస్తూ ఉన్నాడు. పాపము గమనిస్తూ ఉన్నాడు, మంచి కార్యాలు దేవుడు గమనిస్తూ ఉన్నాడు. పాపము చేసేవారికి తీర్పు ఉంది, మంచి కార్యాలు చేసేవారికి తీర్పు ఉన్నది. కాబట్టి మరి నీవు మాత్రము నీ యొక్క భక్తి జీవితమును చేత పట్టుకొని యథార్థంగా సేవ చేయి అనేసి ఇక్కడ మరి పౌలు భక్తుడు తిమోతికి రాస్తా ఉన్నాడు. చూడండి, ఈ 17వ వచనం నుంచి 25వ వచనం వరకు కూడా మనం చూసినట్టయితే మరి పరిశుద్ధులు మరి దేవుని వాక్యంను ప్రకటించేవారు, దేవుని కోసం ప్రయాసపడే వారిని మనం వారిని ఘనతకు పాత్రలుగా మనం ఎంచాలి. మరి పనివాడు తన జీతం నాకు పాత్రుడు అని సెలవిస్తా ఉన్నాను. అదేవిధంగా మరి పాపం చేసేవారిని మరి వారు భయపడు నిమిత్తం ఇంకొకసారి పాపం చేయకుండా వారు భయపడి నిమిత్తం వారిని గద్దించాలి అని తెలియచేస్తూ ఉన్నాడు. అదేవిధంగా మరి నువ్వు సేవ చేస్తున్నప్పుడు నీలో ఏ విధమైన పక్షపాతము, విరోధ స్వభావం ఏది ఉండకూడదు అని నేను క్రీస్తు యేసు ఎదుట, దేవుని ఎదుటను, క్రీస్తు యేసు ఎదుటను, ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నీకు ఆనబెట్టుచున్నాను, నువ్వు వినాలి, ఇది దేవుని యొక్క మాట అనేసి తిమోతికి తెలియజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా మరి ఎవరి మీద కూడా తొందరపడి హస్తనిక్షేపణం చెయ్యకు అని తెలియజేస్తా ఉన్నాడు. మరి అదేవిధంగా నీకు తరచుగా బలహీనతలు వస్తుంటాయి కాబట్టి కొంచెం ద్రాక్షరసం పుచ్చుకో, బలహీనతలను పట్టి అంటాను. అదేవిధంగా మరి పాపములు బట్టబయలైతే మరి అదేవిధంగా నువ్వు చేసే మంచి కార్యాలు కూడా దాచబడనేరవు. మరి అన్నిటికీ దేవుడు చూస్తున్నాడు కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు, గొప్పగా పరిచర్య చేయి, దేవునికి తోడుగా ఉంటాడు అన్నట్టుగా మరి ఆశీర్వదిస్తున్నాడు. అనేక విషయాలను ఇక్కడ తిమోతికి మరి పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. మరి మనమందరం కూడా మరి వాక్యము విని వదిలివేసే వారంగా ఉండకుండా, ఈ వాక్యం మరి తిమోతికి రాసిండు, నాకు కాదు అని అనుకోకుండా, ఇది నా కోసమే, దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు అని అనుకోవాలి. ఇదేదో సేవకుల కోసమే, నా కోసం కాదు అని అనుకోకూడదు. మరి నీవు కూడా ఇంట్లో అయినా, ఆఫీస్లో అయినా, ఎక్కడొక చోట మరి నువ్వు దేవుని కోసం సాక్షి బిడ్డగా నిలబడుతున్నావు అనే విషయాన్ని ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. మరి మనందరం కూడా ఎలాంటి పక్షపాత ధోరణి స్వభావం మనలో ఉండకుండా దేవునికి లోబడి దేవుని సాక్షి బిడ్డలుగా మనమందరం కూడా జీవించాలి. దేవుడి పరిశుద్ధ వాక్యం మనందరి హృదయంలో ఫలింపజేయును గాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవ, మహాగణుడా, నాయన నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. విత్తబడిన వాక్యంకే నీకు వందనాలు తండ్రి. అవును తండ్రి, మేము కూడా ప్రభా నీలో యథార్థంగా సత్యంతో సేవ చేయాలి ప్రభా. తండ్రి నాయన మరి మంచి ఆరోగ్యాలను మాకు అనుగ్రహించండి. నీ సేవ ఇంకా గొప్పగా చేసే భాగ్యం మాకు అనుగ్రహించండి. ఎలాంటి పక్షపాత ధోరణి మాలో ఉండకుండా మమ్మల్ని బలపరచండి ప్రభా. మంచి విశ్వాసం చేత మమ్మల్ని నింపండి ప్రభా. నాయన ప్రతిదానికి తీర్పు ఉన్నదనే విషయాన్ని మేము గుర్తుంచుకొని ప్రభా నీలో సాగిపోయే జీవితం మాకు అందరు కూడా దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, ప్రేమయు, సమాధానమును, ఆశీర్వాదమును, స్వస్థతను ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును, మన కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డకును తోడై నీడై ఉండును గాక. ఆమేన్.